జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల చివరి అంకం ఈరోజు మధ్యాహ్నం 3కి ముగియనుంది. రిటర్నింగ్ ఆఫీసర్ 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటారు. వరుసగా హాలిడేస్ రావడంతో కొంత బ్రేక్ వచ్చింది. ఈరోజు భారీ ఎత్తున అంటే ఇంకెవరన్నా పోటీ చేయాలనుకునే వాళ్ళంతా కూడా నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 94 మంది నామినేషన్లు వేశారు. 25 రిజిస్టర్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటివరకు నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్ వేశారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో పాటు డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆయన తరపున వాళ్ళ భార్య ఒక నామినేషన్ సెట్ ఆల్రెడీ దాఖలు చేసి ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఇంకొక సెట్ను దీపక్ రెడ్డి బీజేపీ తరఫున ఈరోజు నామినేషన్ వేయనున్నారు. అయితే ప్రతి అభ్యర్థి కూడా ప్రచారం కూడా చాలా సీరియస్గానే ఇంటింటికి తిరిగి ప్రచారం అయితే చేస్తున్నారు. తమకు ఎలాగైనా గెలిపించాలని వాళ్ళంతా కోరుతున్నారు. సింపతి పనిచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆశగా పెట్టుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అంటే పార్టీకి మళ్ళీ ఊపిరి పోయాలి, ఇక్కడ ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని తాము కాపాడుకోవాలన్న ఆతురత అయితే బీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళంతా తమ ప్రచారంలో చాలా వినూత్నంగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళంతా తిరుగుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన కారు పార్టీకి ఓటేస్తారా, లేకపోతే బుల్డోజర్ అంటే ఇల్లు కూల్చిన బుల్డోజర్ పార్టీకి వేస్తారా అంటూ కూడా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ప్రజల స్పందన అంటే వాళ్ళకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ప్రభుత్వం పైన ఈ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ అంటారు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రిఫరెండం అని. నిజంగానే ఈ ఉప ఎన్నిక అలా భావించవచ్చా? సింపతి పనిచేస్తుందా, లేకపోతే రేవంత్ పాలనపై స్థానిక పబ్లిక్ తమ రిఫరెండం తెలుపుతారా? ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అన్న ఆసక్తి ఉత్కంఠగా మారింది మొత్తం నియోజకవర్గంలో. ఫెడరల్ తెలంగాణ కూడా చాలా నియోజకవర్గంలో చాలామందితో దాదాపుగా అన్ని కాలనీలలో తిరిగి ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఓటర్లు చాలా గుమ్మనంగా ఉన్నారు. వాళ్ళ మనసులో ఏముంది, ఎవరికి ఓటు వేయాలన్న విషయాలు ఎవరు ఎక్కడ బయటపడటం లేదు. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అయితే ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ సేమ్ ఇలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుచుకుంది. అధికారంలో ఉంది కాబట్టి కొన్ని కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది, వాళ్ళంతా కలిసి పోరాడుతున్నారు అంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూకుమ్మడిగా బీజేపీ విజయం కోసం బీజేపీ అభ్యర్థి గెలవడానికి అప్పుడు తోడ్పడింది కాబట్టి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అని ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. జనరల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న దానికంటే చర్చ చాలా ఆసక్తికరంగా సెకండ్ పొజిషన్లో ఏ పార్టీ ఉంటుంది, థర్డ్ పొజిషన్లో ఏ పార్టీ ఉంటుందన్న చర్చ అయితే చాలా చోట్ల ఓపెన్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రధాన పోటీ మనం చూడటానికి కనిపించేది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది, బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంది. కానీ బీజేపీ ఏం చెప్తుంది, మేము దుబ్బాక తరహాలో 2 పార్టీలని అధికార ప్రతిపక్ష పార్టీని ఓడించి మేము విక్టరీ సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ బీజేపీలో కనిపిస్తుంది. అంటే నిజంగానే దుబ్బాక తరహాలో బీజేపీ గెలుస్తుందా, లేకపోతే మునుగోడు తరహాలో అక్కడ ఓడిపోతుందా అనేది ఫలితాల తర్వాత మనకు తేలిపోతుంది. అయితే నిజంగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ములాఖత్ అయ్యాయా అంటే అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. దేనికంటే ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానికంటే ఎక్కువగా మూడో పొజిషన్లో ఎవరు ఉంటారు అన్నది చాలా ఇంపార్టెంట్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి అవకాశాలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. దేనికంటే అక్కడ స్లమ్ ఏరియాస్లో నవీన్ యాదవ్ యొక్క ఫ్యామిలీ చాలా ఏళ్ళుగా వాళ్ళంతా అక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళతో చాలా దగ్గరగా ఉండడం, మరోపక్క ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండడంతో కొంత అటువైపు మొగ్గుగా ఉంది అని పలు సర్వేలు అయితే చెప్తున్న నేపథ్యంలో బీజేపీ అలా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుందా, లేకపోతే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చాలా సీరియస్గానే నిలబడుతుందా అన్నది చర్చ జరుగుతుంది. దేనికంటే ఇక్కడ కనుక 3వ స్థానానికి పడిపోతే ఈ ఉప ఎన్నికల్లో చాలా దారుణంగా ఉంటుంది. వెంటనే మనకు జరగబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు.
ఆ జీహెచ్ఎంసీ తుడుచుకుపోతారు. ఎవరైతే థర్డ్ పొజిషన్‌లో ఉన్నారో, ఇప్పుడు ఏ పార్టీ అయితే థర్డ్ పొజిషన్‌కి వెళ్తుందో భారీ మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గానీ, తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో గానీ. ఈ నేపథ్యంలోనే చాలా కసిగా అంటే మొత్తం ఎంత శక్తి మేర పోరాడాలి అంటే ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఒక పక్క అయితే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తమ పరువు కాపాడుకోవాలంటే కనీసం సెకండ్ పొజిషన్లో ఉండాలి అనేది చా సీరియస్గా ఆ పార్టీలు ఆలోచిస్తుంటాయి. ఆ రాజకీయ పార్టీలకు ఒక అవగాహన ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ సెకండ్ పొజిషన్ కనీసం అంటే బీజేపీ రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తుందా? లేకపోతే సెకండ్ పొజిషన్‌లో అన్నా ఉండాలా? లేకపోతే గెలవాలన్న దుబ్బాక తరహాలో గెలవాలన్న కసితో పనిచేస్తుందా అన్నది క్లియర్ కనిపిస్తుంది. దేనికంటే ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇద్దరు కలిసి పోరాడే అవకాశం లేదు. ఈ 3 పార్టీలు కూడా బలంగా ఓట్లు చీల్చుకుంటే అధికార పార్టీకి లాభం చేకూరుతుందనేది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి? ప్రచారం చూసాం చాలా వినూత్నంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, తమ పార్టీ గురించి గొప్పలు చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సింపతి కంటే హైదరాబాద్ అభివృద్ధి, ఆ ప్రాంత అభివృద్ధికి ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో వాళ్ళను గెలిపించే అవకాశం ఉంది అని ఓటర్లు అంటే అది ఓటర్ల మనసులో ఉన్న మాట. ఓటర్లు చెప్తుంటారు జనరల్‌గా. ఈ గతంలో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌కు ఏం చేసింది అనేది ఓటర్‌కు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? మొత్తం ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ డెవలప్ చేస్తాను. మెట్రో సెకండ్ ఫేజ్ అంటారు. ఇంకా తర్వాత ఒక గ్రీన్ కారిడార్ అక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ సీపోర్ట్ వరకు అంటూ చాలా ఆయన హైదరాబాద్‌ని నేను అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి మాటల ఎఫెక్ట్ అంతా ఈ ఎన్నికల్లో ఉండవచ్చు అన్నది అర్థమవుతుంది. అయితే ఈ ఉప ఎన్నికలు ప్రచారం అయితే జోరుగానే చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏ మాత్రం అసలు ఏ కాంప్రమైజ్ కాకుండా గెలవడమే లక్ష్యంగా హోరాహోరీగా 3 పార్టీలు కూడా పోరాడుతున్న నేపథ్యంలో రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఉత్కంఠగానే మారింది.